మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపని బట్టి మరొక నూతన దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలారా, మరొక దినము దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని కాపాడి మనల్ని పోషించి మరొక దినంలో దేవుడు మనల్ని ప్రవేశింపచేసిన విధానాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలారా, ఇలాంటి కాలంలో మనం ఉన్నాము, శ్రమ కాలంలో మనం ఉన్నాము. దేవుడికి సమీపంగా జీవించే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఉపవాస దినంలో దేవుడికి దగ్గరగా జీవిస్తూ ప్రతి హృదయ కాలము దేవుని వాక్యము ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ మీ దినాలు ప్రారంభించినట్టయితే కొద్ది సమయము దేవునితో గడపడము మనం అలవాటు చేసుకున్నట్టయితే ప్రతి దినము కొద్ది సమయము దేవునితో ఉదయకాలంలో మనము పడకల మీద నుంచి లేవగానే దేవునితో గడపడం అనేది గొప్ప ధన్యత అన్నదే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అని ప్రభు పేరట తెలియజేస్తా ఉండండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ శ్రమ కాలంలో, ఈ లెంట్ కాలంలో దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ ప్రతి హృదయ కాలము మనం పడకల మీద నుంచి లేవగానే ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని చదువుకుంటూ ఆ దినము ప్రారంభించినట్టయితే మనలో ఉన్న అపవిత్ర ఆత్మ కానీ, మనలో ఉన్న పాపము కానీ అవన్నీ కూడా వదిలేసుకోవడానికి దేవుడు తన కృప చూపిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని నూతన చిగురింపుగా మరొకసారి దేవాది దేవుడు మన పాప జీవితాన్ని, రోత జీవితాన్ని తీసేసి మరి కొత్త జీవితాన్ని దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహిస్తాడని విశ్వాసం కలిగి నువ్వు నమ్మినట్టయితే దేవుని మహిమని చూడగలుగుతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ఇరుదే కాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. మార్కు సువార్త 1వ అధ్యాయము 21వ వచనం నుంచి 34వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. మార్కు సువార్త 1వ అధ్యాయము 21వ వచనం నుంచి మరి 34వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ఇందులో 2 భాగాలు ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మొదటి భాగం చూసినట్టయితే 21వ వచనం నుంచి మనం చూసినట్టయితే 28వ వచనం వరకు ఒక భాగం ఉన్నది. అలాగే చూసినట్టయితే 29 నుంచి 34 వరకు రెండవ భాగం. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇరుదే కాలము ఈ వాక్య భాగమును ధ్యానించబోతుండగా ప్రభు అయిన యేసుక్రీస్తు దేవాది దేవుడైన మన యేసయ్య ఒక గొప్ప అథారిటీతోని దేవుని యొక్క వాక్యాన్ని బోధించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక గొప్ప అధికారముతోని మరి సమాజ మందిరంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించుచుండగా అనేకులు ఆ బోధ విని ఆశ్చర్యపోయినారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు మనం చూసినట్టయితే మరి దేవాది దేవుడు ఈ సమయంలో జీసస్ టీచర్స్ విత్ గ్రేట్ అథారిటీ, జీసస్ టీచర్స్ విత్ గ్రేట్ అథారిటీ, గొప్ప అధికారముతో దేవుడు ఆ సమాజ మందిరంలో మాట్లాడుతుండగా అనేకులు విని ఆశ్చర్యపోయినారు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇరుదే కాలం ఆ వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. మొదటి అధ్యాయము మార్కు సువార్త 1వ అధ్యాయము 21 నుంచి చూసినట్టయితే అంతటి వారు కపురంలోకి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినంలో సమాజ మందిరంలోకి పోయి బోధించును. ఆయన శాస్త్రులు కాక అధికారం గల వారికి బోధించుచు గనుక వారు ఆయన బోధ విని ఆశ్చర్యపోయారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ మాటలు గమనించినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒక గొప్ప అధికారం శాస్త్రాల వల్ల కాక మరి గొప్ప అధికారముతోని దేవుడు ఆ వాక్యము అక్కడ బోధించుచున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ సమయంలో మరి విశ్రాంతి దినంలో సమాజ మందిరంలోకి పోయి బోధించుచు ఆయన శాస్త్రాల కాక అధికారం వల్ల వారికి బోధించుచును గనుక ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. అక్కడ ఉన్న వారందరూ కూడా మరి యేసు ప్రభు ఒక అధికారంతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి శాస్త్రుల వల్ల కాక అధికారముతో దేవుడు వాక్యాన్ని అక్కడ బోధిస్తుండగా అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయినారు. ఆ సమయంలో జరిగిన ఒక సంఘటన చూసినట్టయితే 23వ వచనం. ఆ సమయంలో వారు సమాజ మందిరంలో అపవిత్ర పట్టిన ఒక మనుషుడు ఉండెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఆ సమయంలో సమాజ మందిరంలో దేవాతి దేవుడు బోధిస్తున్న సమయంలో ఆ సమాజ మందిరంలో ఒక అపవిత్ర పడిన మనిషి అక్కడ ఉన్నాడు. మరి ఆ సమయంలో ఆ యేసు ప్రభు ఆ ఒక మాటలు మరి తెలియజేస్తున్న సమయంలోనే మరి అక్కడ సమాజ మందిరంలో మరి ఆ సమయంలో అపవిత్ర పట్టిన ఒక మనుషుడు అక్కడ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఒక మాట గమనించాలి. మన గురించి సాతానుకు ఎంతగానో తెలుసు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన గురించి దేవునికి ఎంతగానో తెలుసో సాతానుకు కూడా మన గురించి ఎంతగానో తెలుస్తుంటుంది అనే మాట కూడా జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే ఇక్కడ
ఇక సమయంలో చూసినట్టయితే సమాజ మందిరంలో అపవిత్రపట్టిన మనిషి మరి ఆ సమయంలో అపవిత్ర ఆత్మ దేవునితో మాట్లాడుతూ ఉన్నది. నజరుడైన యేసు మాతో నీకు ఏమి పని అని ఆ అపవిత్రాత్మ మాట్లాడుతూ ఉన్నది. అంటే యేసు ప్రభు పేరు పెట్టి మాట్లాడుతూ ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు మనం చూసినట్టయితే 23 వచనం నుంచి కింది భాగంలో చూసినట్టయితే ఆ సమయంలో సమాజ మందిరంలో అపవిత్రపట్టిన ఒక మనుషుడుండెను. వాడు నజరేయుడైన యేసు మాతో నీకేమి పని, మమ్ము నశింపచేయటికి వచ్చితివా అనే మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి సాతానుడు ఆ సమయంలో అపవిత్రపడిన ఒక మనుష్యుడు ఆ సమయంలో ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. నజరేయుడైన యేసు మాతో నీకేమి పని, మమ్ము నశింప చేయడానికి వచ్చినవా. ఈ మాట గమనించినప్పుడు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి అపవిత్ర ఆత్మకు యేసు ప్రభు ఎవరో తెలుసు, యేసు ప్రభు శక్తి తెలుసు, యేసు ప్రభు దేవుని కుమారుడని కూడా తెలుసు. కానీ చాలా సందర్భంలో మనమే మర్చిపోతూ ఉంటాము. దేవుని శక్తిని మనం మర్చిపోతూ ఉంటాము. దేవుని చేసిన గొప్ప కార్యాలను మనం మర్చిపోతూ ఉంటాము. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి ఇంత సమృద్ధిగా దేవుడు కాపాడినప్పుడు కూడా మనం దేవుని మర్చిపోతూ ఉంటాం. కానీ ఈ యొక్క అపవిత్ర పడిన వ్యక్తి ఒక జీవితంలో మరి అనేక సంవత్సరం నుంచి ఎన్ని దినం నుంచి అపవిత్ర పడిన ఆ వ్యక్తిని అపవిత్రాత్మ అతన్ని బాధ పెట్టిందో తెలియదు. కానీ ఇక్కడ అది రాయబడలేదు. కానీ అపవిత్ర ఆత్మ మాట్లాడుతున్న మాట చూసినట్టయితే మరి నజరేయుడైన యేసు మాతో నీకేమి పని, నశింపచేయటకు వచ్చితివా అనే ప్రశ్న వేస్తూ ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అపవిత్ర ఆత్మకు యేసు ప్రభు ఎవరో తెలుసు. ఈ హృదయ కలము, యేసు ప్రభు ఎవరో నీకు తెలుసా? యేసు ప్రభు ప్రేమ నీకు తెలుసా? యేసు ప్రభు నీ కొరకే ఈ లోకానికి వచ్చాడనే సత్యాన్ని నీకు తెలుసా? నీ కొరకు నా కొరకు కల్వరి సిల్వలో యేసు ప్రభు రక్తము కార్చి మన పాప భారమంతా కూడా యేసు ప్రభు తన భుజాల మీద వేసి నీకు నాకు విశ్రాంతిని కలుగజేయడానికి, నీకు నాకు రక్షణను దయచేయడానికి యేసు ప్రభు ఆ కల్వరి సిల్వలో యేసు ప్రభు రక్తమంతా కూడా కార్చి యేసు ప్రభు మన పాపంలో నిత్యము చనిపోయి తిరిగి 3వ రోజు నుంచి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని నేడు కూడా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడనే సత్యం నీకు తెలుసా? ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అపవిత్ర పట్టిన ఆ మనిషిని నుంచి అపవిత్ర ఆత్మ మాట్లాడుతూ ఉన్నది. నజరేయుడైన యేసు మాతో నీకేమి పని, మమ్మల్ని నశింప చేయడానికి వచ్చినవా అని యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఎవడో నాకు తెలుసు. అపవిత్ర ఆత్మ అంటుంది దేవునిని చూసి, యేసయ్యని చూసి అంటే నీవెవరో నాకు తెలుసు. అంటే అపవిత్ర ఆత్మలకు యేసు ప్రభు ఎవరో తెలుస్తుంది. అపవిత్ర ఆత్మ పట్టిన వ్యక్తి తన జీవితంలో మరి ఎన్ని సంవత్సరం నుంచి ఆ బాధపడుతున్నాడో తెలియదు. కానీ ఆ సమయంలో సమాజ మందిరంలో యేసు ప్రభు వాక్యాన్ని బోధిస్తున్న సమయంలో ఆ వ్యక్తి అక్కడ ఉండడము, దేవాది దేవుడు ఆ వ్యక్తి వైపు చూసినప్పుడు అపవిత్ర ఆత్మ మాట్లాడుతూ ఉన్నది. నజరేయుడైన యేసు మాతో నీకేమి పని, మమ్ము నశింపజేయక వచ్చినవా, నీ ఎవరో మాకు తెలుసు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కలమి మాటలు వింటున్న ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, యేసు ప్రభు ఎవరో మీకు తెలుసా? తెలిసినా కానీ మర్చిపోతున్నామేమో. యేసు ప్రభు శక్తి మనకి తెలిసినా కానీ మనం మర్చిపోతున్నామేమో. కానీ అపవిత్ర ఆత్మకు యేసు ప్రభు ఒక శక్తి కూడా తెలుసు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నీ ఎవడో నాకు తెలుసును, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేస్తున్నా. హల్లెలూయా. నువ్వు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేస్తూ ఉన్నది. అపవిత్రాత్మ కేకలు వేస్తూ ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇక్కడ చూసినట్టయితే 4 అంశాలు కనిపిస్తున్నాయి. మొదటగా నజరేయుడైన యేసు మాతో నీకేమి పని అంటుంది. రెండోది నువ్వు నశింప చేయక వచ్చినావు అన్నది. మూడోది మాతో నీకు ఏమి పని, మమ్ము నీవెవడో నాకు తెలుసు అని మూడోది అంటున్నది. నువ్వు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేస్తున్నది. 4 మాటలు ఇక్కడ మాట్లాడుతూ ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, అపవిత్ర ఆత్మ మాట్లాడుతున్న మాటలు మనం చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, నజరేయుడైన యేసు మాతో నీకేమి పని అని మొదటగా అడిగింది. మళ్ళీ రెండోది మమ్ము నశించేకు వచ్చితివా అని రెండో ప్రశ్న. అలాగే మూడోది నీ ఎవడో నాకు తెలుసు. నాలుగోది నువ్వు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసిన. అందుకు యేసు ఊరుకునమని వాని విడిచిపోమని దానిని గద్దింపగా అపవిత్రాత్మ వారిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వారిని విడిచిపోయాను. హల్లెలూయా. యేసు ప్రభు మాటలో శక్తి ఉన్నది. యేసు ప్రభు మాటలో విడుదలున్నది. యేసు ప్రభు మాటలో సమస్తము చేయగలుగుతాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా,
ఎప్పుడైతే అపవిత్రాత్మని గద్దించినప్పుడు అపవిత్రాత్మ వారిని గడగడలాడించి అక్కడి నుంచి పారిపోయినది. యేసు నామములో అపవిత్ర ఆత్మలు పారిపోను గాక. యేసు నామములో ప్రతి అపవిత్ర ఆత్మ తొక్కువేయబడును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన ఆత్మీయ జీవితంలో కూడా ఎన్నో అపవిత్ర ఆత్మలు ఉంటాయి. ఎన్నో సందర్భంలో సాతాను బంధకంలో మనం ఉన్నప్పుడు యేసు నామంలో మనం అపవిత్ర ఆత్మను గద్దించినట్టయితే అది అక్కడి నుంచి పారిపోతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ సమయంలో మరి అపవిత్ర ఆత్మని యేసు ప్రభు గద్దించగానే ఆ అపవిత్ర ఆత్మ వారిని విడవిడలాడించి అక్కడి నుంచి వారిని వదిలివేసి పారిపోయినది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు అన్నాడు, అందుకేసు ఊరుకునమని వారిని విడిచిపోమని దానిని గద్దింపగా అపవిత్ర ఆత్మ వారిని విలవిలాడించి పెద్ద కేకలు వేసి వారిని విడిచిపోయాను. పెద్ద పెద్ద కేకలు వేస్తే అక్కడి నుంచి అపవిత్రాత్మ అతని వదిలేసి వెళ్ళిపోయినది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు నామములో ప్రతి ఒక్క అపవిత్ర ఆత్మ పారిపోతుంది. నువ్వు దేవుని బిడ్డవైతే, యేసయ్యని నువ్వు సొంత రక్షకుడుగా అంగీకరించినట్టయితే, నువ్వు యేసయ్యతో ప్రతి హృదయకాలం నువ్వు గడిపినట్టయితే, ప్రతి హృదయకాలము కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించినట్టయితే, నీవు కూడా యేసు నామములో ప్రార్థన చేసినప్పుడు ప్రతి అపవిత్ర ఆత్మ పారిపోతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, అలాగే చూసినట్టయితే 27వ వచనము, అందరూ విస్మయముంది. ఇదేమిటి? ఇది కొత్త బోధగా ఉన్నది. ఆయనకు అధికారంతో అపవిత్ర ఆత్మను ఆజ్ఞాపించగా ఆయనకు లోబడినని ఒకరితో ఒకరు చెప్పుకొనేది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ యొక్క సంఘటన జరిగినది ఎక్కడంటే సమాజ మందిరంలో. యేసు ప్రభు సువార్త బోధిస్తున్న సమయంలో శాస్త్రుల వల్ల కాక అధికారముతో దేవుడు బోధిస్తున్నాడు. ఆ సమయంలో అపవిత్రపడిన ఒక మనుష్యుడు అక్కడ ఉన్నప్పుడు అపవిత్ర ఆత్మ అంటా ఉన్నది, నజరుడైన యేసు, మాతో నీకేమి పని? మమ్ము నశింపచేయకొచ్చినవా? నీ ఎవరో మాకు తెలుసు, నువ్వు దేవుని పరిశుద్ధుడు, దేవుని కుమారుడు అని తెలుసు అన్నది. ఎప్పుడైతే అపవిత్ర ఆత్మని దేవుడు గద్దించినప్పుడు ఆ గద్దింపుకు అపవిత్ర ఆత్మ లోబడి అక్కడి నుంచి పారిపోయినది. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ బోధ, ఆ ఒక సువార్త ఆ సమయంలో ఆ సమాజ మందిరంలో ఉన్నవారందరూ కూడా చూసి ఆశ్చర్యపోయినారు. ఈ వ్యక్తికి అపవిత్ర ఆత్మ లోబడుతున్నది ఏంది అని అక్కడున్న ప్రజలందరూ కూడా మరి ఆశ్చర్యపోయినారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలందరూ విస్మయం ఉంది. ఇదేమిటి? అయితే ఇది కొత్త బోధగా ఉన్నది. ఆయన అధికారంతో అపవిత్రాత్మను ఆజ్ఞాపించగా వానికి ఆయన లోబడి ఉన్నదని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వెంటనే ఆయన గురించి ఆ సమాచారం త్వరలో గలిలయ ప్రాంతం అంతటి కూడా వ్యాపించింది. ప్రజలందరికీ వెళ్ళిపోయినది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి గలిలయ ప్రాంతం అంతా కూడా వారి సమాజ మందిరంలో వారి కన్నులారా చూశారు. యేసు ప్రభు మరి గద్దించినప్పుడు అపవిత్రాత్మ వారిని విలవిలలాడించి అక్కడి నుంచి అపవిత్రాత్మ వెళ్ళిపోయినప్పుడు ఆ ఒక సమయంలో వారందరూ కూడా చూసి ఆశ్చర్యపోయి మరి ఇతనికి ఆ అపవిత్ర ఆత్మలు అతని మాటకు లోబడి అక్కడి నుంచి వెళ్ళిపోయినవని ఒకరు చెప్పుకొని ఆ ఒక సమాచారం అంతా కూడా గలిలయ ప్రాంతం అంతా కూడా వ్యాపించినది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, రెండో అంశం చూసినట్టయితే మనము మరి 29 నుంచి 34 వరకు చూసినట్టయితే, జీసస్ ఈజ్ పీటర్స్ మదర్ ఇన్ లా అండ్ మెనీ అదర్స్. యేసు ప్రభు మరి ఆ సమయంలో ఆ గలిలయ ప్రాంతంలోకి వచ్చినప్పుడు మరి పేతురు అత్త జ్వరముతో బాధపడుతున్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి యేసు ప్రభు ఆ సమయంలో మరి అక్కడికి వచ్చినప్పుడు మరి దేవాది దేవుడు చేసిన గొప్ప కార్యము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు మనం చూసినట్టయితే 29, 30, 31, 3 వచనంలో చూసినట్టయితే, వెంటనే వారు సమాజ మందిరం నుంచి వెళ్ళి యాకోబుతో, యోహానుతో, సిమోను, ఆంద్రేయ అనే వారి ఇంటికి ప్రవేశించిరి. సిమోను అత్త జ్వరముతో పడి ఉండగా
వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరికి వచ్చి ఆ చెయ్యి పట్టుకొని ఆమెను లేవనెత్తెను. అంతటను జ్వరం ఆమెను వదిలిపోయిన గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. హల్లెలూయా! దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు ఆ సమయంలో మరి పేతురు అత్త జ్వరముతో బాధపడతా ఉన్నది. మరి ఆ సమయంలో యోహాను, యాకోబు, మరి ఆంద్రేయ, మరి పేతురు పేతురు ఇంటికి అప్పుడు వచ్చినప్పుడు మరి పేతురు ఒక అత్త గురించి యేసు ప్రభుకు తెలియచేశారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆమె జ్వరముతో బాధపడుతున్నదని యేసు ప్రభుకు ఎప్పుడైతే తెలియజేసినప్పుడు యేసు ప్రభు ఆ సమయంలో గొప్ప కార్యం చేశాడు. ఆయన ఆమె దగ్గరికి వచ్చి చేయి పట్టుకొని ఆమెను లేవనెత్తను. వెంటనే జ్వరము ఆమెను వదిలిను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగాడు. ఇక్కడ ఒక గొప్ప వర్తమానం ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆమె ఎప్పుడైతే స్వస్థత పొందుకున్నదో ఉపచారము చేసేసాగాడు. వెంటనే చాలా సందర్భంలో మనకు జ్వరం వచ్చినప్పుడు జ్వరము మనల్ని వదిలినా కానీ మనం మాత్రం బెడ్ను వదలకుండా అలాగైనా ఉంటాం. ఇంకా 2-3 రోజులు రెస్ట్ తీసుకుంటూ ఉంటాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, కొన్ని సందర్భంలో మన శరీరంలో అనారోగ్యం వచ్చినప్పుడు, మన శరీరంలో జ్వరము కానీ మరి సర్ది, దగ్గు ఇవన్నీ ఏదైనా వచ్చినప్పుడు మనకు స్వస్థత కలిగినా కానీ మనం బెడ్ల మీదకి వెళ్ళి లేవకుంటూ అలాగే ఉంటాం. కానీ ఇక్కడ పేతురు అత్త వెంటనే ఉపచారము చేసేసాగాడు. మరి యేసు ప్రభుకు ఆమె ఆ సమయంలో ఉపచారము చేస్తూ మరి వారికి కావాల్సిన ఆమె సిద్ధపాటు చేస్తున్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎప్పుడైతే స్వస్థత పొందుకుందో, ఎప్పుడైతే యేసు ప్రభు బొట్టి ఆమెను లేవనెత్తాడో వెంటనే ఆమె చేసిన పని ఏంటంటే ఉపచారము చేయసాగాను. వెంటనే దేవుని గణపరిచింది, దేవుడిని మహిమపరిచింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనలో ఎంతమంది మనము స్వస్థత పొందుకోగానే దేవుని కొరకు కార్యాలు చేయ బిడ్డలుగా ఉన్నాము. మనములో దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మన ఆత్మీయ జీవితంలో దేవుడు ఇంత గొప్ప కార్యాలు జరిగించాడని వెంటనే దేవుని కార్యాలు జరిగించడానికి ఎంతమంది సిద్ధపడి ఉన్నారు. ఇక్కడ పేతురు అత్త విషయంలో చూసినట్టయితే యేసు ప్రభు మరి ఆ గ్రోవ్లోకి ప్రవేశించి ఎప్పుడైతే మరి యేసు ప్రభుకు ఆ వర్తమానం అందింది, అయ్యా పేతురు అత్త బాగలేదు, జ్వరంతో బాధపడుతున్నదని యేసు ప్రభుకు చెప్పినప్పుడు యేసు ప్రభు ఆమె చెయ్యి పట్టుకొని ఆమె దగ్గరికి వచ్చి ఆమె చెయ్యి పట్టుకొని ఆమె లేవనెత్తగానే ఆమె జ్వరము వదిలిపోయాను. వెంటనే ఆమె ఉపచారము చేసేసాగాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి ఆ సమయంలో దేవునిని గణపరిచి ఉన్నది, దేవునిని మహిమపరిచి ఉన్నది. మనం దేవుడు చేసిన గొప్ప కార్యాలు అందుకంటే నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరవకూడదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. మన జీవితంలో ఎన్నోసార్లు ఎన్నో సందర్భంలో దేవుడు మనకు స్వస్థత ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు. కానీ దేవుని కొరకు నిలబడుతున్నామా? దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సేవలో సేవ చేసే వారినైనా బలపరుస్తున్నామా? వెళ్ళే వారినైనా పంపుతున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకోవాలి. ఎప్పుడైతే పేతురు అత్త యేసు ప్రభు ఆమెను చేపట్టుకొని లేవనెత్తగానే ఆమె స్వస్థత పొందుకొని ఆ సమయంలో పేతురు అత్త మరి ఆ సమయంలో ఉపచారము చేసేసాగాను. దేవుని గణపరిచింది, దేవుడిని మహిమపరిచింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం స్వస్థత పొందుకున్నప్పుడు లేదా మనకు దేవుడు మంచి ఆరోగ్యాలు ఇచ్చినప్పుడు దేవుని కార్యాలు చేయడానికి ముందుకు సాగిపోవాలి. దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి ముందుకు సాగిపోవాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే కింది వచ్చిన చూసినట్టయితే 32, 33, 34 అక్కడ చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి పేతురు అత్త స్వస్థత పొందుకున్నది. ఆ తర్వాత అనేక మంది అక్కడికి వచ్చి మరి వారు అనారోగ్యంతో బాధపడుతున్న వారందరూ కూడా వచ్చి స్వస్థత పొందుకున్నారు. యేసు ప్రభు దగ్గరికి ఎంతమంది వచ్చారో వారందరూ కూడా స్వస్థత పొందుకున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు చూసినట్టయితే సాయంకాలము పొద్దుబూకినప్పుడు జనులు సకల రోగంలో దయ్యంలో పట్టిన వారు ఆయన యుద్ధకు తీసుకొని వచ్చిన ప్రజలందరూ కూడా మరి గలిలయ ప్రాంతమంతా కూడా వ్యాపించిపోయినది. మొదటగా సమాజ మందిరంలో మరి ఆ వ్యక్తి మరి అపవిత్రాత్మ పడిన వ్యక్తి ఎప్పుడైతే స్వస్థత పొందుకున్నాడో, యేసు ప్రభు ఎప్పుడైతే స్వస్థత ఆ బిడ్డకు అనుగ్రహించాడో, ఎప్పుడైతే సాతానును గద్దించినప్పుడు, అపవిత్రాత్మను గద్దించినప్పుడు వారిని విలవిలాడించి వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆ సువార్త అనేది అనేకులు
ఒక్కొక్కరికి అనేకులకు గలిలయ ప్రాంతమంతా కూడా ప్రకటించబడింది. అనేకులు మరి యేసు ప్రభు దగ్గరికి రావడం ప్రారంభించారు. ఆ సాయంకాలం పొద్దుగూకినప్పుడు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మరి జనులు సకల రోగములతో దయ్యములతో పట్టిన వారు ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. మరి పట్టణమంతా కూడా ఆ ఇంటి వాకిట్లో కూడి ఉండెను. ఆయన నానా విధములైన రోగముల చేత మరి పిండింపబడిన అనేకులను స్వస్థపరచు, అనేకమైన దయ్యములను వెలగొట్టుచు అవి తనను ఎరిగి ఉండెను గనుక ఆయన ఆ దయ్యములను మాట్లాడనివ్వలేదు. ఆ దయ్యములకు యేసు ప్రభు ఎవరో తెలుసు కాబట్టి యేసు ప్రభు అవిటి నుంచి ఒక మాట కూడా అవిట్లతో మాట్లాడనివ్వలేదు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా స్వస్థత దయచేశాడు. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు విడుదల దయచేశాడు. రోగంతో ఉన్న బిడ్డల వారి రోగాన్ని తొలగించాడు. దయ్యం పట్టిన వ్యక్తుల నుంచి వాళ్ళని విడుదల యేసు ప్రభు దయచేసిన్నాడు. యేసు ప్రభు ఎవరో తెలుసు కాబట్టి అపవిత్ర ఆత్మ పట్టిన ఆ దయ్యాలు కూడా వారు యేసు ప్రభు ముందు వారు నోరు తెరవలేక మరి యేసు ప్రభు వాటిని మాట్లాడనివ్వలేదు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే ఆ సాయంకాలం పొద్దుబుకినప్పుడు జనులు సకల రోగంలో దయ్యములు పట్టిన వారు ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. పట్టణం అంతా కూడా ఆ ఇంటి వాకిట్లో కూడి ఉండేను. పట్టణంలో ప్రజలందరూ కూడా రోగములతో బాధపడుతూ మరి అనేకమైన రోగములతో బిడ్డలు బాధపడుతున్న ప్రతి ఒక్కరు కూడా దయ్యం పట్టిన వారు కూడా మరి ఆ వాకిట్లందు నిలిచి ఉన్నప్పుడు యేసు ప్రభు వారిపై కనికరపడ్డాడు. వారి యొక్క రోగముల నుంచి వారికి విడుదల దయచేశాడు. వారి యొక్క బాధల నుంచి యేసు ప్రభు విడుదల దయచేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, చూసినట్టయితే పట్టణం అంతా కూడా ఆ ఇంటి వాకిట్లో కూడి ఉండేను. ఆయన నానా విధములైన రోగముల చేత పిండింపబడిన అనేకులను స్వస్థపరచెను. అనేకమైన దయ్యములను వెలగొట్టుచు అవి తనను ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములకు మాట్లాడనివ్వలేదు. ఆ దయ్యములను ఒక్క మాట కూడా మాట్లాడనివ్వలేదు. అవన్నీ కూడా యేసు ప్రభు ఎవరో తెలుసు వీటికి దయ్యములకన్నిటికీ కూడా. అందుకే యేసు ప్రభు ఆ దయ్యములన్నింటినీ కూడా మాట్లాడనియలేదు. అన్నిటినీ కూడా వెలగొట్టేశాడు దయ్యములని. అక్కడున్న ప్రజలకు విడుదల దయచేశాడు. అక్కడ ప్రజలకు స్వస్థత దయచేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇక్కడ మనకు 3 అంశాలు కనిపిస్తున్నాయి. మొదట అపవిత్ర ఆత్మ పడిన వ్యక్తిని యేసు ప్రభు గద్దించినప్పుడు ఆ గద్దింపుకు అపవిత్ర ఆత్మ లోబడి వారిని ఆ సమయంలో అపవిత్ర ఆత్మ చూసినట్టయితే ప్రియ దేవుని అపవిత్ర ఆత్మ వారిని విలవిలలాడించి పెద్ద కేక వేసి విడిచిపోయాడు. మొదటిది సమాజ మందిరంలో జరిగింది. రెండో అద్భుతము మరి పేతురు అత్త జ్వరంతో బాధపడుతున్నప్పుడు యేసు ప్రభు ఆమెను పుట్టినప్పుడు ఆమె స్వస్థత పొందుకొని మరి ఉపచారం చేయసాగింది. మూడోది చూసినట్టయితే ఆ పట్టణం అంతా కూడా మరి పేతురు ఇంటి బయట పేతురు అత్త ఇంటి దగ్గర ఆ వాకిట్లో నిలిచి ఉన్నప్పుడు వారందరికీ యేసు ప్రభు స్వస్థత దయచేశాడు. వారి రోగముల నుంచి వారికి విడుదల దయచేశాడు. దయ్యం పట్టిన వారిని విడిపించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల నానా విధములైన రోగముల చేత పిండింపబడిన అనేకులను స్వస్థపరిచాను. హల్లెలూయా. అనేకులను దేవుడు విడిపించి స్వస్థపరిచి వారిని కాపాడి ఉన్నాడు. హృదయ కలమి బాటలు ఎట్టిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకొని వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు దేవుడు మన పక్షాన ఉంటాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. సాతానుకు యేసు ప్రభు ఎవరో తెలుసు. అక్కడున్న దయ్యంలోకి యేసు ప్రభు ఎవరో తెలుసు. హృదయ కలము యేసు ప్రభు ఎవరో నీకు తెలుసా? నిన్ను విడిపించడానికి నీ పాపముల నిత్యమై యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నిన్ను విడిపించాడు. నీకు స్వతంత్రం దయచేశాడు. నువ్వు కట్టవలసిన వెల అంతా కూడా కల్వరి శిలువలో యేసయ్య వెల చెల్లించాడు. నువ్వు పొందుకోవాల్సిన గాయములు యేసయ్య తన శరీరం మీద ఆ గాయాలను పొందుకొని నీకు నాకు స్వస్థతనిచ్చాడు. నీకు నాకు రక్షణ ఇచ్చాడు. నిన్ను నన్ను విడిపించాడు. ఆ యేసయ్య నీకు తెలుసా? హృదయ కాలము నేను ప్రశ్నించుకొని, నువ్వు యేసయ్య బిడ్డగా జీవిస్తున్నావా, సాతాను బిడ్డగా జీవిస్తున్నావా? ఒక్కసారి నిన్ను పరిశోధించుకో. సిలువను గురించి నశించుచున్న వారికి అది వెర్రితనమే, కానీ మనకైతే అది దేవుని యొక్క శక్తి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేటి మాటలను ఉదయకాలము దేవుడు మీరు ఉదయాలను దీవించి ఆశీర్వదించి వీళ్ళని బలపరిచి ధైర్యపరచును గాక. ఆమెన్.
ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములు నైనా ప్రభా. హృదయ కలము నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచి ధైర్యపరిచిన దేవానికి వందనములు, స్తోత్రములు నైనా ప్రభా. తండ్రి నీ మాటలో శక్తి ఉన్నది నాయనా, నీ యొక్క నైనా పిలుపులో శక్తి ఉంది నైనా ప్రభా. నీకు వందనములు, స్తోత్రములు నైనా ప్రభా. తండ్రి అపవిత్ర ఆత్మ పడిన వ్యక్తి నుంచి నైనా ప్రభా, ఆ వ్యక్తిని నువ్వు విడిపించి నీ నోటి మాటతో గద్దింపు చేత అపవిత్రాత్మను గద్దించినప్పుడు అది వారి వదిలి వెళ్ళిపోయింది. అలాగే దాని పేతురు అంతా జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఆమె దగ్గరికి వచ్చి ఆమెను చేయి పట్టుకుని లేవనెత్తినప్పుడు ఆమె జ్వరమును నాయన ప్రభా వదిలిపోయినప్పుడు ఆమె ఉపచారం చేసేసాగారు. అలాగే తండ్రి ప్రభా, మరి అనేక మంది రోగులు నీ దగ్గరికి వచ్చినప్పుడు వారందరినీ కూడా స్వస్థపరిచి వారికి నైనా ప్రభా విడుదల దయచేసిన వారికి వందనములు, స్తోత్రములు నైనా ప్రభా. మా ఆత్మీయ జీవితంలో కూడా నైనా ప్రభా మనల్ని కూడా విడిపించి మనల్ని కూడా బలపరిచి ధైర్యపరచండి. మా సేవకులని కాపాడండి, సేవకురాలని కాపాడండి. భారతదేశంలో జరుగుతున్న పరిచర్యని దీవించి ఆశీర్వదించండి. సంఘంలోనైనా కట్టబడడానికి సాయం చేయండి. అలాగే తండ్రి ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని, పరకాల ప్రార్థన మందిరాన్ని కూడా దీవించి ఆశీర్వదించి అనేక నూతన ఆత్మలను నడిపించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. ఈ రోజంతటా కూడా నైనా నీ రెక్కల కింద భద్రత కాపుదల దయచేసి ఈ రోజంతా కూడా మనల్ని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకును మీ గృహాలకును మీ పిల్లలకును తోడై నీడైండును గాక, ఆమేన్.